హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రజెంట్ మనతో పాటు దాము బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే. సార్, నెతన్యాహుకు సంబంధించి రెండు వార్తలు ఇప్పుడు ప్రచారంలో ఉన్నాయి సార్. అదేంటంటే, ఒకటి ఆయన 2 కాళ్ళు తీసేశారు, ఇప్పుడు ప్రాణాపాయ స్థితిలో హాస్పిటల్లో పోరాడుతున్నారంటూ ఒక న్యూస్ ప్రచారంలో ఉంది. రెండోది ఏంటంటే, వాళ్ళ బ్రదర్ తమ్ముడిని చంపేశారని కూడా న్యూస్ ప్రచారం జరుగుతోంది. ఈవెన్ మెయిన్ స్ట్రీమ్ మీడియా కూడా దీన్ని కవర్ చేస్తుంది. మరి నిజంగా ఇప్పుడు నెతన్యాహు పరిస్థితి ఈ విధంగానే ఉందా? వాళ్ళ బ్రదర్ని చంపేస్తారా? ఇతని కాళ్ళు కూడా తీసేస్తారా? ఏంటి సార్ నెతన్యాహుకు సంబంధించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ దొరికింది? నెతన్యాహు చనిపోయినాడని గత 4-5 రోజుల నుంచి వార్తలు వస్తున్నాయి. అది ఈ నిన్నటికి మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కూడా ఇప్పటి వరకు ఏంటంటే ఇరాన్కి సంబంధించిన సోషల్ మీడియాలోనూ తస్నిమ్ అని ఇరాన్ది పార్షియలీ గవర్నమెంట్ పత్రిక ఉందన్నమాట. ఆ తస్నిమ్ ఎక్కువగా ఇలాంటి వార్తలను ఇస్తూ ఉంటుంది. ఆ తస్నిమ్ న్యూస్ ఏజెన్సీలోను, తర్వాత ఇరాన్కి సంబంధించిన సోషల్ మీడియాలో కూడా ఈ వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడు ఏమైందంటే మెయిన్ స్ట్రీమ్ మీడియా కూడా దీన్ని సన్ నెట్వర్క్ లాంటి పత్రికలు కూడా దసన్ అని అటువంటివి కూడా దీన్ని కవర్ చేస్తున్నాయి. సో అట్లాగే టైమ్స్ ఆఫ్ ఇండియా కూడా దీన్ని స్టోరీ రాసింది. సో ఇప్పుడు ఏంటంటే 2-3 రకాల వెర్షన్లు వస్తున్నాయి. ఒకటి, నెతన్యాహు చనిపోయినాడని. 2, నెతన్యాహు తీవ్రంగా గాయపడి 2 కాళ్ళు తీసేశారని. 3, నెతన్యాహు అసలు లేడు, దేశంలోనే లేడు, అతను ఎప్పుడో జర్మన్ పారిపోయాడని. ఈ 3 రకాల వార్తలు అయితే వస్తున్నాయి. ఎందుకు ఇలాంటివి వస్తున్నాయంటే, ఒకటి, ఐఆర్జీసీ నెతన్యాహు ఆఫీస్ మీద దాడి చేశానని ప్రకటించింది. ఆ దాడిలో నెతన్యాహు చనిపోయాడు అనేది ఆ రోజు నుంచి వార్తలు వచ్చాయి. 2, నెతన్యాహుకి 2 బ్రదర్స్ ఉన్నారు. ఒక అతని పేరు యొనాథన్ నెతన్యాహు, రెండో బ్రదర్ పేరు ఇడ్డో నెతన్యాహు. ఈ యొనాథన్ నెతన్యాహు అనే అతను అన్న అనమాట బెంజమిన్ కి. అతను 1976లో ఎంటెబ్బే రైడ్ అంటారు, ఆ దాడిలో చనిపోయాడు. ఇక తమ్ముడేమో డాక్టరు ఇడ్డో నెతన్యాహు, అతను ఆథర్ కూడా, రైటర్ కూడా. అతను చనిపోయాడని వార్తలు వస్తున్నాయి. అతనైతే ఈ మధ్యకాలంలో ఎక్కడ బయట కనిపించలేదని చెప్తున్నారు. చనిపోయింది అనేది, బ్రదర్ మాత్రం చనిపోయింది అనేది ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అనేది చెప్తున్నారు. అయితే నేషనల్ సెక్యూరిటీ మినిస్టర్ బెన్ గుర్ అని ఆయన కూడా చనిపోయాడు. సో వీళ్ళందరూ ఒకే దగ్గర ఉన్నారు. ఆ అటాక్ లో బెన్ గుర్ అండ్ ఇద్దరు చనిపోయారు. ఈయనకి మాత్రం కాళ్ళు 2 కూడా తీసేయాల్సి వచ్చింది, కోమాలో ఉన్నాడు. సో అందుకనే ఇప్పటివరకు ఆయన బయటికి రాలేదు అనేది చెప్తున్నారు. యాక్చువల్గా ఏంటంటే, ఆయన 9th 10th ఇంటర్నేషనల్ ఇజ్రాయెల్ నేషనల్ హెల్త్ కమాండ్ సెంటర్కి వచ్చి పరామర్శించాడు. అక్కడ గాయపడిన వాళ్ళందరినీ మీడియాతో మాట్లాడాడు, వెళ్ళిపోయాడు. అప్పటి నుంచి 10th నుంచి ఇప్పటి వరకు ఆయన ఎక్కడ కనిపించలేదు. కానీ నిన్న ఆయన పేరుతో ఒక వీడియో వైరల్ అయింది. ఆ వీడియోలో కూడా ఏం చెప్తున్నాడంటే, ఇరాన్ ప్రజలందరూ రెడీగా ఉండండి, మీ అక్కడ కొత్త ప్రభుత్వాన్ని ఎన్నుకోవడానికి మీరు సిద్ధంగా అండి, ఇవన్నీ పిలిపిస్తున్నాడు. ఇవాళ నిజానికి ఇరాన్లో ప్రభుత్వం మారబోతుందని, ప్రజలు తిరుగుబాటు చేయబోతున్నారని ఎవరు కూడా అనుకోవట్లేదు. ఈవెన్ ట్రంప్ కానీ అమెరికా కూడా చెప్పట్లా. ఎందుకంటే రిజిమ్ చేంజ్ అనేది సాధ్యం కాదని వాళ్ళకి కూడా తెలిసిపోయింది. అలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఈ కాంటెక్స్లో వచ్చేలా మాట్లాడాడంటే, ఇది ఇప్పటి వీడియో కాదు, పాత వీడియో అని కొంతమంది, ఇది ఏఐ జనరేటెడ్ వీడియో, ఇతంది కాదని కొంతమంది. ఎందుకంటే మామూలుగా పబ్లిక్ అపియరెన్స్ అనేది చేయట్లేదు ఆయన. మామూలుగా అయితే ఆయన రెగ్యులర్గా పబ్లిక్ అపియరెన్స్ అనేది చేస్తుంటాడు, అలాంటిది చేయలేదు. రెండోది ఏంటంటే, స్టీవ్ విట్కాఫ్, తర్వాత జేరెడ్ కుష్నర్ అంటే ట్రంప్ అల్లుడు. స్టీవ్ విట్కాఫ్ ఏమో ఈ మిడిల్ ఈస్ట్కి ఇన్ఛార్జ్ అనమాట అమెరికా తరఫున. చర్చలంతా ఇరాన్తో కూడా చర్చలు చేసింది కూడా వీళ్ళిద్దరే ప్రధానంగా. సో వీళ్ళిద్దరూ నెతన్యాహును కలవడానికి ప్రోగ్రాం పెట్టుకున్నారు, దాన్ని క్యాన్సిల్ చేశాడు నెతన్యాహు అని చెప్తున్నారు, క్యాన్సిల్ అయిందని. అట్లాగే ఇంకొన్ని ప్రోగ్రామ్స్ ఉన్నాయి, అవన్నీ కూడా క్యాన్సిల్ అయినాయి. ఎందుకు క్యాన్సిల్ అవ్వాల్సి వచ్చింది, ఎందుకు ఈయన నెతన్యాహు బయట కనిపించట్లేదు అనేది ఇప్పుడు ఊహాగానాలకి కారణం అయితే అదనమాట. సో కొంతమంది ఏం చెప్తున్నారంటే, ఈ ఖమేనీని చంపేయడం వల్ల తనని ఇరాన్ వదిలిపెట్టదు, చంపేస్తుంది, కాబట్టి తను అండర్ గ్రౌండ్కి వెళ్ళిపోయాడు అనేది కూడా కొంతమంది చెప్తున్నారు. కొంతమంది ఏమో జర్మనీ పారిపోయాడు అని కూడా చెప్తున్నారు. సో ప్రాణాలతో ఎక్కడో పారిపోవడం, దాక్కోవడం ఒకటి. 2, ఆయనకి
సీరియస్ ఇంజూరీస్ జరిగి కోమాలో కానీ లేకపోతే సీరియస్ గాయపడి కాళ్ళు తీసేయడం లాంటిది కానీ 2, మూడోది చనిపోయిండే అవకాశాలు. ఈ 3 ఏంది అనేది తెలియదు కానీ ఇంటర్నెట్లో మనం ఫ్యాక్ట్ చెక్ చేస్తే ఇవన్నీ కూడా నిరాధార వార్తలే అంటున్నారు. కానీ మామూలుగా నిరాధార వార్తలు కూడా ఒక్కోసారి తర్వాత కన్ఫర్మ్ అవుతుంటాయి. ఎందుకంటే అవతల డౌట్ పడేదానికి తగిన ఆబ్జెక్టివ్ కండిషన్స్ అయితే ఉన్నాయన్నమాట. మనకి ముస్తఫా కమేని విషయంలో కూడా ఇదే జరిగింది. ఆయన చనిపోయాడు ఇప్పటికి కూడా నమ్మే వాళ్ళు అలాగే ఉన్నారు. ఎందుకంటే ఆయన కూడా 8వ తేదీ ఎన్నికయ్యాడు. ఇప్పటి వరకు ఆయన కూడా ఎక్కడ బయట కనిపించట్లేదు. కాబట్టి ఆయన్ని చంపేశారా లేదా తెలియదు. అలాగే నెతన్యాహు పరిస్థితి కూడా అదే డే 1 నుంచి కూడా, అంటే 10th నుంచి ఈ న్యూస్ వస్తూనే ఉంది. నెతన్యాహు కనిపించారా, మళ్ళీ మరుసటి రోజు నుంచి ఆయన కనిపించట్లేదు, అదైతే వస్తుంది. ఎందుకంటే ఇజ్రాయెల్ మీద ఇరాన్ కూడా పెద్ద ఎత్తున అటాక్ చేస్తుంది. నిజానికి ఈ యుద్ధంలో మొత్తంలో గాయపడింది, ఎక్కువగా నష్టపోయింది ఇరాన్ అండ్ లెబనాన్లో దాదాపు 8 లక్షల మంది వాళ్ళు నిరాశ్రయాలైపోయి గ్రామాలకు వెళ్ళిపోతున్నారు. గొర్రెల్ని తీసుకొని పశువులను తీసుకొని వెళ్తున్న వాళ్ళ వీడియోలంతా కూడా వైరల్ అవుతుంది. రోజుల తరబడి నడిచి వెళ్తున్నారు. ఒక గొర్రెల కాపరి అయితే 5 రోజులు, ఇంకా ఆల్రెడీ 2 రోజులు నడిచాను నేను, ఇంక 5 రోజులు నడవాలి నేను అనుకున్న ప్లేస్కి వెళ్ళాలంటే అని చెప్తున్నారు. అలాగా ఏంటంటే సేఫ్ ప్లేసెస్ ఏ ఉన్నాయని చూసుకొని జనం అక్కడికి వెళ్ళిపోతున్నారు. అట్లాగే 700 మందికి పైన అక్కడ లెబనాన్లో చనిపోయారు. అందులో 300 మంది పిల్లలు అని చెప్తున్నారు. ఎక్కువగా ఏంటంటే యుద్ధంలో చనిపోతుండేది పిల్లలు, స్త్రీలు. వీళ్ళు వల్నరబుల్ సెక్షన్స్, వీళ్ళే ఎక్కువ చనిపోతున్నారు. మిగతా మగవాళ్ళ కొద్దిగా హుషారుగా ఉండడం, ఇంకా మిలిటరీ అయితే పెద్దగా నష్టపోవట్లేదు. నిజానికి ఇరాన్లో అయితే పెద్దగా మిలిటరీ పరంగా నష్టపోయింది. సివిలియన్ క్యాజువాలిటీసే ఎక్కువగా జరుగుతున్నాయన్నమాట. సో ఈ నేపథ్యంలో ఒక వీడియో కూడా వైరల్ అవుతుంది. ఆ వీడియోలో కూడా నెతన్యాహు కాళ్ళు లేకుండా ఉన్న వీడియో. ఇప్పుడు ఏంటంటే ఏది ఏఐ జనరేటెడ్, ఏది రియల్ అని కనుక్కోవడం కూడా చాలా కష్టం. ఎందుకంటే అంత రియలిస్టిక్గా చేస్తున్నారు. వాటికి ఇప్పుడు ఏఐ ఫేకా కాదని చెప్పే వెబ్సైట్లు, యాప్లు కూడా వచ్చేసాయి. వాటిలో ఈ వీడియోని అప్లోడ్ చేస్తే అది అనలైజ్ చేస్తుంది. అది కూడా ఒక్కోసారి కరెక్ట్గా అనలైజ్ చేయట్లేదు. ఎందుకంటే ఏఐ ఇప్పుడు చాలా పర్ఫెక్ట్గా చేయగలుగుతుంది. సో మరి నిజంగా నెతన్యాహు చనిపోయినా లేదని చెప్పే పరిస్థితి లేదు. ఎందుకంటే మిస్ఇన్ఫర్మేషన్, డిస్ఇన్ఫర్మేషన్ అనేది బలంగా వార్ టైంలో ఉంటుందన్నమాట. సో అందుకని ఇక్కడ ఒక హౌస్ ఫైర్ జరిగింది. ఆ ఫైర్లో వాళ్ళ బ్రదర్ వాళ్ళు కూడా ఇరుక్కున్నారన్న ఇంకొక వీడియో కూడా వస్తుంది. ఆ ఫైర్ నిజమా కాదా అనేది కూడా తెలియని పరిస్థితి ఉంది. సో ఓవరాల్గా నేను ఇందాక చెప్పినట్టుగా చనిపోయాడా, గాయపడ్డాడా, లేకపోతే అండర్ గ్రౌండ్కి కానీ జర్మనీకి కానీ వెళ్ళిపోయాడా అనేది చెప్పలేము. ఆల్రెడీ ఇరాన్ అయితే 48th వేవ్ అంటారు, 48వ వేవ్ ఆఫ్ అటాక్ అనేది ఆపరేషన్ ట్రూ ప్రామిస్ 4లో భాగంగా నిన్న కూడా చేసింది. సో నెతన్యాహు ఉన్నాడో లేదని తెలియాలంటే ఆయన బయటికి రావాలి, ఒకవేళ ఉంటే. లేకపోతే ఖచ్చితంగా ఈ న్యూస్ ఇంకా స్ప్రెడ్ అయ్యే అవకాశాలే కనిపిస్తున్నాయి. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.